నమస్తే, నేను మధు. హనుమంతుడి జన్మస్థలం ఎక్కడ? దీని గురించి రకరకాల వివాదాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇదే అంశంపై ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి, ఇక హీరో తేజ సజ్జా కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఇంతకు హనుమంతుని జన్మస్థలం ఎక్కడ? టీటీడీలోని అంజనాద్రియా, లేకపోతే హంపీలోని అంజనాద్రియా? మరి ఎక్కడ ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాని ప్రశాంత్ వర్మ తీయబోతున్నారు, తేజ సజ్జా హీరోగా. సో ఈ సినిమా గురించి చూస్తుంటే రకరకాల వివాదాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే హంపీలోని ఆంజనేయ స్వామి జన్మస్థలం అంటూ అక్కడ అంజనాద్రిలో పూజలు చేయించారు. కానీ ఇక్కడ చూస్తుంటే టీటీడీ పండితులు ఏమంటున్నారు, కాదు ఇక్కడ టీటీడీలో ఉన్నదే ఆంజనేయ స్వామి జన్మస్థలం అంటున్నారు. ఇంతకు హనుమంతుని జన్మస్థలం ఎక్కడ మేడం? మనకు తెలియదండి, ఎందుకంటే అంజనాద్రి అని అన్నారు, అంటే తిరుమల తిరుపతి పైన ఉన్నది. సో అదే ఫైనల్ అని నిర్ణయించారు. అయితే మీరు కర్ణాటక వెళ్తే ముఖ్యంగా ఆనెగొంది, ఆనెగొంది పేరు వినున్నారా? ఆనెగొంది ఏంటంటే స్పెషల్, విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర రాయలు బుక్కరాయలు 1336 సంవత్సరంలో అక్కడ స్థాపించారు హిందూ సామ్రాజ్యాన్ని. సో అక్కడ యానై గొంది అంటే ఏనుగులు కట్టేసే స్థలం అది, అదే ఆనెగొందిగా మారింది. అయితే ఈ పక్కనే కిష్కింధ అని ఉంటుంది. మీకు మొత్తం రాముడు అక్కడ వచ్చారు, ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చారని మనకి అక్కడ చూపిస్తారు. ఆ స్థల పురాణం ఉంది అక్కడ, మీకు అక్కడ ఎవిడెన్స్ కూడా కనిపిస్తాయి. అయితే దీని మీద గతంలో చాలా పెద్ద వివాదం చెలరేగింది మనకు తెలుసు. అయితే ఇవాళ ఏం జరిగిందంటే మీరు అన్నట్టుగా జై హనుమాన్ అనే సినిమా సిరీస్ అన్నమాట. ఫస్ట్ హనుమాన్ చిత్రం తేజ సజ్జాతో చేశారు కదా, ఇప్పుడు దాని మీద ఫస్ట్ క్లాప్ అక్కడ కొట్టారు. ఎందుకు అక్కడ అంజనాద్రి మీద కొట్టారంటే హనుమంతుడు ఇక్కడ పుట్టింది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, నిన్న జరిగింది టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఫస్ట్ క్లాప్ కొట్టారట. సో తర్వాత అనిల్ దదాని ఫస్ట్ షాట్కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సో తేజ సజ్జా ముహూర్తం సన్నివేశానికి గాను గౌరవ దర్శకత్వం వహించారు. అయితే దీనికి నవీన్ ఎర్నేనిను వై రవిశంకర్ కలిసి ప్రశాంత్ వర్మకి కథ అందించారు. రిషబ్ శెట్టి మనకు తెలుసు, కాంతారా ఫేమ్, తర్వాత జాతీయ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. దానికి ఆయన ఇందులో హనుమాన్ పాత్ర పోషిస్తారు. సో ఇప్పుడు దీని మీద మీకు ఒక వివాదం చెలరేగి, అంటే తిరుమల తిరుపతి వేద పండితులు ఏమంటున్నారంటే దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు, అదేంటి అంజనాద్రి ఇది కదా, మీరు అంజనాద్రి అని సినిమాలో అది ఎలా చూపిస్తారు, సినిమా మొత్తం అలాగే ఉంటుందా, అలా ఉంటే కనుక అయితే అది మేము ఒప్పుకోం అన్నట్టుగా. సో మరి దీని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఇతను ఎవరు నీళ్ళు ఇవ్వాలి. తర్వాత రిషబ్ శెట్టి వీళ్ళందరూ కూడా, ఎందుకంటే అందరూ కర్ణాటక వాళ్ళు కాబట్టి దీని మీద వాళ్ళు మాట్లాడాలి, చెప్పాలి. కాబట్టి అంటే మీకు ప్రతి సినిమాకి ఒక ప్రారంభ షాట్లోనో లేకపోతే ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు లేదా ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఇలా గందరగోళం అనేది ఎందుకు జరుగుతుంది, ఎందుకు వివాదాలకి తెర తీస్తున్నారు అంటే, ఇప్పుడు ఏమైందంటే మనకి ఫస్ట్ ఇంకొక విషయం, గతంలో సోషల్ మీడియా లేదు. గతంలో ఎవరు కూడా సినిమా చూసేవాళ్ళు తప్ప సినిమాకి సంబంధించిన అంశాల మీద ఎవరు దృష్టి పెట్టేవాళ్ళు. అప్పుడు మనకి ఛానల్స్ లేవు, ఏమీ లేవు కాబట్టి రాయడమే, కాబట్టి రాసింది చదువుకునే వాళ్ళు ఫర్దర్గా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంత ప్రజలు వెళ్ళి ప్రతి ప్లేస్కి వెళ్ళి చూడడం కూడా చాలా తక్కువ. పుణ్యక్షేత్రాల దర్శనం కావచ్చు, లేకపోతే ఒక కాశీ వెళ్ళటం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఇప్పుడు ఆఫ్ లేట్ ఎప్పుడైతే మనకి ఈ ఐటీ వచ్చాక డబ్బులు వచ్చాయో పిల్లలకి, తల్లిదండ్రులకి ఎక్కువ ప్రయాణం చేసే సౌకర్యం వచ్చింది, దర్శనీయ స్థలాలను మొదలైపోయాయి. సో మనం ప్రతి ప్రాంతాన్ని చూడడం, దాని మీద మనం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి అంశాన్ని ఓహో ఇది ఇక్కడ చిత్రీకరిస్తున్నారా, ఇక్కడ క్లాప్ కొట్టారా, ఇలా దీని మీద అవగాహన పెరిగింది. గతంలో ఇంత అవగాహన లేదు. సో అవగాహన పెరిగాక మనకేమవుతుంది, వివాదాలు కూడా ఎక్కువగా చెలరేగుతున్నాయి. ఇంకొకటి ఏంటవుతుందంటే మనకి రాష్ట్రానికి మధ్య భాషా వివాదాలు వస్తున్నాయి, ఇట్లాగా స్థల వివాదాలు కూడా వస్తున్నాయి. స్థల పురాణాలకు సంబంధించి కావచ్చు, మరొకటి కావచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఇది మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానమే అక్కడ ఉండే అంజనాద్రి ఆంజనేయుడికి జన్మస్థలం అని డిసైడ్ అయ్యాక
వీళ్ళు ఈ రకంగా చేయటం అనేది అంటే ఈ సినిమా హైప్ కోసం చేస్తున్నారు. ఆల్రెడీ హనుమాన్ అనేది పెద్ద హిట్ అయింది. అవును ఒక తేజ సజ్జా అనే ఒక చిన్న హీరో తోటి తీసి అవును ఇవాళ తేజ సజ్జాకి మార్కెట్ వచ్చింది. ప్రజలు కూడా పురాణాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అవును ఇప్పుడు మనకి హీమ్యాను, సూపర్ మ్యాను అవన్నీ వెళ్ళిపోయి మన హనుమంతుడు, మన భీముడు, మన ఘటోద్గజుడు అంటే మన సూపర్ హీరోలు. మన పౌరాణిక పాత్రలే అవును మనకి సూపర్ హీరోలుగా మారారు. అవును. భీమ్, అవును ఆ భీమ్ అనేది అసలు ఎంత పెద్ద హిట్టో ప్రపంచంలో అందరికీ తెలుసు. అంటే మన భారతదేశంలో పుట్టిన మన పురాణాల్లో ఉన్న మన ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్ మ్యాన్ ఇవన్నీ కూడా వీటి ముందు సరిపోవు అనేది ప్రజలకు బాగా అర్థమైంది. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఈ పురాణాలు అంటే చిన్న చిన్న కథలు చదవడం, మహాభారతం, రామాయణం వాటిలలో ఉండే ఆ పాత్రలు. ఇప్పుడు మనం మొన్న హనుమాన్ గురించి మాట్లాడుకున్నాం. అవును హనుమంతుడు అనేది పెద్ద విగ్రహం పెడితే అవును అక్కడ అమెరికాలో దాని మీద వివాదం చెలరేగింది. రెండోది హనుమాన్ అనే అతను ఓన్లీ హిందూస్కే కాదు క్రిస్టియన్స్ కూడా నమ్ముతారు అని ఒబామా లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి పౌరాణిక పాత్రల దాకా వచ్చేసరికి వివాదాలకి తెరలేపకుండా కథ తీస్తే బాగుంటుంది. ఎక్కడ పుట్టాడు ఏంటి అనే దానికంట ఆంజనేయ స్వామి ఇక్కడ నడయాడాడు కాబట్టి మేము తీసామన్న గొడవ ఉండదు. కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది మనం చెప్తున్నాం. అంటే చిత్ర యూనిట్ దీని మీద స్పందించాలి. ఇప్పుడైతే టీటీడీ వాళ్ళైతే దీనికి అడ్డంకి అయితే వేశారు మేడం. ఎందుకంటే సినిమా వాళ్ళు మీరే ఇలా ప్రజలకి ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఎలా అండి, నిజాలు తెలియాలి కదా అన్నట్టు వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఒకవేళ కథ ముందుకు వెళ్తుందా, మరి ఈ వివాదంతో ఇంకో కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయంటారా? అది మనం చెప్పలేమండి. వాళ్ళు దాని మీద వెంటనే క్లారిటీ ఇచ్చి ఇప్పుడు ఫిక్షన్ కాబట్టి ఇది ఫిక్షనల్గా మేము చెప్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏ గొడవ ఉండదు. సో ఏదేమైనా సరే జై హనుమాన్, అదే హనుమాన్ పార్ట్ 2 జై హనుమాన్ విషయానికి వస్తే కేవలం స్టార్టింగ్ లోనే క్లాప్ కొట్టే అంశంలోనే వివాదం చోటు చేసుకోవడం అయితే జరిగింది. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఈ వివాదం నుంచి ఎప్పుడు తప్పించుకుంది, ప్రజల వరకు ఎప్పుడు వస్తుంది అనేది మనం అంతా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.